గుంటూరు నగర పరిధిలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా డమ్మీలే. వారి మాటకు విలువ లేదు. వారిని పట్టించుకునే వాళ్ళే లేరు. అంతా పెమ్మసానిదే పెత్తనం అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నగర రాజకీయాల్లో కలకలం రేపాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఎమ్మెల్యేలను డమ్మీలంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యేలను నేరుగా వైసీపీ నేతలు విమర్శించినా ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరొకవైపు ఎమ్మెల్యేలపై అంబటి వ్యాఖ్యలను పెమ్మసానే ఖండించారు. టీడీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెమ్మసానిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసిన ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. సాధారణంగా టీడీపీ జిల్లా కార్యాలయాలు చాలా బలంగా పనిచేస్తాయి. ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదురైనప్పుడు ఎప్పటికప్పుడు ఖండిస్తూ మీడియా సమావేశాలను జిల్లా పార్టీ కార్యాలయం నుండే ఆర్గనైజ్ చేస్తుంటారు. అటువంటి టీడీపీలో మొదటిసారి అందరూ స్తబ్దుగా ఉండిపోవడం వెనుక కారణాలేంటో అన్న ప్రశ్న ఎదురవుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీలోనే గ్రూపులున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2 వర్గాలుగా నేతలు విడిపోయారని తెలుగు తమ్ముళ్లే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి వాక్యాలపై స్పందించాల్సిన వెస్ట్ ఎమ్మెల్యే కిమ్మనకుండా ఉండిపోయారు. ఇక ఈస్ట్ ఎమ్మెల్యే శంకర్ విలాస్ బ్రిడ్జ్ విషయం వెస్ట్ పరిధిలో ఉన్నట్లే భావిస్తున్నారు. ఆయన పెద్దగా ఈ విషయం జోక్యం చేసుకోవడం లేదు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల పరిస్థితి విచిత్రంగా ఉంది. అటు రూరల్ ప్రాంతాన్ని ఇటు అర్బన్ ప్రాంతాన్ని బ్యాలెన్స్ చేయాల్సి రావడంతో ఆయన అన్ని విషయాల్లో పెద్దగా రియాక్షన్ కావడం లేదు. ఇక ఎవరికి వారు కిమ్మనకుండా ఉండిపోవడంతో వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు శంకర్ విలాస్ బ్రిడ్జ్ విషయంలో జోక్యం చేసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో కూటమి నేతలంతా ఒక్కటై ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన ఉండగా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 3 రోజుల తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలతో ఇప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగినట్లే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఇప్పటికైనా కూటమి నేతలు మేల్కుంటారా, లేక ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఉండిపోతారా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయకుంటే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. మరి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీల నేతలు సమన్వయంతో అంతే జోష్గా పనిచేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.